హరే కృష్ణ. అందరూ బాగున్నారండి? ఈరోజు మరమరాలు మిక్చర్ చేయటం చూపిస్తాను. బండి మీద కంటే టేస్ట్గా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందు కావాల్సిన పదార్థాలు: మరమరాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు సన్నంగా తరుక్కున్నాను. కరివేపాకు కూడా సన్నగా తరుక్కోవాలి. టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, నిమ్మకాయలు, గుల్ల శనగపప్పుని కొద్దిగా ఉప్పు కారం వేసి ఆడి ఇంట్లో ఉంచుకుంటాం కదండి. గుల్ల శనగపప్పు పొడి ఆవకాయలో వేసి కలుపుకుంటాము, ఆ పొడి ఇది. కొద్దిగా కార్న్ఫ్లాక్స్ మిక్చరు. ముందు మరమరాల్లో మునగా నీళ్లు పోసి ఒక్కసారి నీళ్లు వార్చేసుకోవాలండి వెంటనే. ఇలా నీళ్ళతో తడిపేసిన తర్వాత జల్లెడ రేకు మూత పెట్టి నీళ్లు వార్చేసుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసి వేగించాలి. జీలకర్ర వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కట్ చేసినవన్నీ వేసుకోవాలి. 1 నిమిషం ఉల్లిపాయ ముక్కల్ని వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగాలండి, బాగా వేగిపోకూడదు. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి ఇవి కూడా 1 నిమిషం వేగించుకోవాలి. ఉల్లిపాయ టమాటా ముక్కలు మగ్గాక ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. ఒక నిమిషం కలుపుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మరమరాలని వేసి కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మరమరాలు కూడా వేసి బాగా కలయబెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసే వరకు 1.5 మినిట్ కలుపుకున్నాక పొయ్యి కట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ గుల్ల శనగపప్పు ఆడి ఉంచుకున్న పొడిని ఇందులో వేసేసి కలుపుకోవాలి. కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకుందాం. అన్నీ బాగా మిక్స్ అయినాయండి. కొద్దిగా చల్లారనిచ్చి నిమ్మరసం కూడా వేసి కలిపేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాక ఫైనల్గా కార్న్ఫ్లాక్స్ వేసేసుకుని క్రంచీగా బజ్జీ మిక్చర్ తింటే చాలా బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్. ఇలా మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.